ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనము. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రియులారా, అనేక సార్లు మనము ఏమనుకుంటామంటే దేవునికి కానుకలు అర్పించటం వలన లేకపోతే దహన బలులు అర్పించటం వలన దేవుడు మన ఎడల ఎక్కువ సంతోషము కలుగజేస్తున్నాడేమో అని అనుకుంటాము. కానీ మనము దేవుని యొక్క మాటను మనం వినినట్లయితే దేవుడు మన ఎడల ఎంతో సంతోషముగా ఉంటాడని బైబిల్ చెప్తుంది. రోజర్ సిమ్స్ మే 7వ తారీఖున రోడ్డుపై నడిచి వెళ్ళుచుండగా హనోవర్ గారు తన కారులో అదే రోడ్డుపై చికాగో వెళ్ళుచున్నారు. రోజర్ గారు కూడా చికాగోకు ముందు చిన్న ఊరు వెళ్ళాలి గనుక కారులో వస్తున్న హనోవర్ను లిఫ్ట్ ఇమ్మని అడిగారు. హనోవర్ గారు రోజర్ గారిని కారు ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రభువు హనోవర్కి సువార్త చెప్పమని రోజర్ గారిని ప్రేరేపించారు. సువార్త ప్రకటిస్తే అతను ఏమనుకుంటాడో అని చాలాసేపు రోజర్ గారు ఆ మాటకు లోబడలేదు. చివరికి ఏమైనాను సరే దేవునికి లోబడవలనని అతనికి సువార్తను ప్రకటించాడు. సువార్త విన్న వెంటనే హనోవర్ గారు కారు ప్రక్కకు తీసి ఆపి కన్నీళ్లతో ప్రార్థిస్తూ ప్రభువును రక్షకునిగా అంగీకరించారు. గంట తర్వాత రోజర్ దిగవలసిన ఊరు వచ్చినప్పుడు హనోవర్ గారు తన విజిటింగ్ కార్డును రోజర్ గారికి ఇస్తూ, మీరు చికాగో వచ్చినప్పుడు మా ఇంటికి రండి అని ఆహ్వానించాడు. 5 సంవత్సరముల తర్వాత రోజర్ చికాగో వెళ్ళవలసిన అవసరం కలిగింది. హనోవర్ గారిని కలుసుకోవాలని ఆయన ఇచ్చిన విజిటింగ్ కార్డు ప్రకారము ఆ అడ్రస్కు వెళ్ళారు. ఆయన ఇంటిని సమీపించి గేట్మెన్కు హనోవర్ గారు ఉన్నారా అని అడిగాడు. గేట్మెన్ అమ్మగారు ఉన్నారు అని అన్నాడు. 50 సంవత్సరములు పైబడిన ఒక స్త్రీ వచ్చి, మీకు మా వారు తెలుసునా అని అడిగింది. అందుకు రోజర్ 5 సంవత్సరముల క్రితము మే 7వ తారీఖున నాకు ఆయన లిఫ్ట్ ఇచ్చారు. ఆ రోజు నాకు ఎందుకు బాగా గుర్తు ఉన్నదంటే, మేమిద్దరము కారులో వస్తున్నప్పుడు దేవుడు ఆయనకు సువార్త ప్రకటించమని నన్ను ప్రేరేపించాడు. నేను గంట సేపు కుంటి సాకులు చెప్పాను. చివరికి దేవుని మాటలకు లోబడి సువార్త ప్రకటించాను. హనోవర్ గారు వెంటనే కారు ప్రక్కకు తీసి ప్రభువును రక్షకునిగా అంగీకరించారు. నా మాటలకు ఎవరైనా అంత త్వరగా ప్రభువును అంగీకరించడం అదే మొదటిసారి. అందువలన నాకు ఈ సంగతి బాగా గుర్తు ఉన్నది అన్నాడు. వెంటనే ఆ స్త్రీ ఏడవటం ప్రారంభించింది. చాలాసేపు ఏడ్చిన తరువాత ఆమె తెప్పరిల్లి, నా భర్త రక్షణ గురించి అనేక సంవత్సరములు ప్రార్థన చేశాను. మే 7వ తారీఖున మీరు దిగిపోయిన తరువాత ఒక లారీ ఆయన కారును గుద్దినందువలన ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆయన రక్షణ కోసం నేను ఎంతగా ప్రార్థించినా ఆయన రక్షింపబడాలని నేను దుఃఖంతో ప్రార్థించడం మానివేశాను. ఈ 5 సంవత్సరముల నుండి నేను ఒక్కరోజు కూడా చర్చికి వెళ్ళలేదు, బైబిల్ చదవలేదు, ప్రార్థన చేయలేదు. ఈ రోజు నుండి నేను ప్రభువుకు ప్రార్థిస్తాను, క్షమించమని వేడుకుంటాను అని అన్నది. రోజర్ గారు తాను దేవునికి విధేయుడు అగుట వలన ఇద్దరిని రక్షణలోకి నడిపించి వారిని ఎంతో సంతోషపరిచినాడు. ప్రైజ్ ద లార్డ్.